నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందన్న కేటీఆర్. 10,000 కోట్ల కుంభకోణానికి ఎత్తిస్తున్నారని ఆరోపణ. ర్యాలంపాడు జలాశయం లీకేజీలపై నిపుణుల కమిటీ అధ్యయనం. నాణ్యతా పరీక్షల కోసం మట్టి, రాయి నమూనాల సేకరణ. ములుగు జిల్లాలో విత్తన సంస్థల వ్యవహారంపై సమగ్ర అధ్యయనం. చర్యలు తీసుకోవాలంటూ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ నివేదిక. చిలుకూరు బాలాజీ ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు. కన్నుల పండుగగా సాగిన స్వామివారి కళ్యాణోత్సవం. ముంబై దాడుల సూత్రధారి రానాకు 18 రోజుల కస్టడీ. ఇవాటి నుంచి విచారించనున్న ఎన్ఐఏ. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్లోని అంబర్పేటలో పూలే విగ్రహానికి ముఖ్యమంత్రి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేతలు వి హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అంతకుముందు నెక్సస్ రోడ్డులోని లేక్ వ్యూ పార్క్ వద్ద పూలే విగ్రహం ఏర్పాటు కోసం స్థలాన్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా బీసీ నేతలు పరిశీలించారు.
సమాజంలో ఉన్న రుగ్మతల్ని పారదోలడానికి జ్యోతిబా పూలే ఎనలేని కృషి చేశారని అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇవాళ పూలే జయంతి సందర్భంగా వరంగల్ జిల్లా ములుగు రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి మంత్రి నివాళులర్పించారు. పూలే ఆశయాలతో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి పేర్కొన్నారు. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను పారదోలడానికి వాళ్ళు ఉద్యమిస్తూ భవిష్యత్ తరాలకు మార్గం చూపినటువంటి వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే గారు ఒకరు. మరి ముఖ్యంగా మహిళలు కూడా చదువుకోవాలి అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే. మరి అటువంటి మహనీయుడు మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎన్నో మరి సంస్కరణలు సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఉద్యమాలు చేశారు. అటువంటి వాళ్ళ వల్లనే ఈరోజు మనం ఇక్కడ ఉన్నామని చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. కంచె గచ్చిబౌలి భూముల అమ్మకంతో ప్రభుత్వం భారీ ఆర్థిక నేరానికి పాల్పడిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రికి ఓ బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో సహకరించారని ఆక్షేపించారు. అటవీ భూములు కాకపోయినప్పటికీ ఆ లక్షణాలు ఉంటే అడవులుగానే పరిగణించాలన్న సుప్రీంకోర్టు తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం తొంగలో తొక్కిందన్నారు. అటవీ భూమిని తాకట్టు పెట్టడం, అమ్మే హక్కు ప్రభుత్వాలకు ఉండదని తెలిసి మధ్యవర్తిగా ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని భారీ కుట్రకు రేవంత్ రెడ్డి యత్నించారని ఆరోపించారు. సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన పర్యావరణ విధ్వంసం, పర్యావరణ హననం, కానీ అక్కడ జరిగింది కేవలం పర్యావరణ విధ్వంసం, పర్యావరణ హననం మాత్రమే కాదు, మూగజీవుల ప్రాణాలు తీయడమే కాదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్ గా ఒక అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనే దానికి కూడా మొన్న ఈ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వారు చేయడం జరిగింది. అక్కడ చనిపోయిన 3 జింకల గురించి కానీ, అదేవిధంగా అక్కడ చెట్లు కొట్టేయడం గురించి కానీ, దొంగల్లాగొచ్చి అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా 100 ఎకరాల్లో వారు ఏదైతే దాడి చేసినారో రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తుంటే సహజంగానే ఆవేదనతో అటు హెచ్సియు విద్యార్థులు కానీ, దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు కానీ ఉద్యమం చేసినారు. దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి, ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు 10,000 కోట్లను దోచే ఒక భారీ స్కామ్ కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది. ఈ భూమి ఏదైతే ఉన్నదో ఈ 400 ఎకరాల అడవి భూమి అనే మాట నేను చాలా స్పష్టంగా అటవీ భూమి అనే మాట పూర్తిగా ఉన్న అవగాహనతో మాట్లాడుతున్నా. అది కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా మాట్లాడుతా ఉన్నాను. ఎందుకంటే నిన్న హరీష్ రావు గారు మీకు చెప్పారు, మీరు చూశారు. సుప్రీంకోర్టు 1996లోనే, అంటే దాదాపు 30 ఏళ్ల కిందటనే స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అడవి అని ప్రత్యేకంగా రిజర్వ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేయకపోయినా అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటే, 0.4 క్యానపీ ఉంటే ఖచ్చితంగా అది ప్రైవేట్ ల్యాండ్ అయినా, ఓనర్షిప్ ఎవరిదైనా ఖచ్చితంగా దాన్ని అటవీ భూమిగానే గుర్తించాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం కూడా ఇచ్చింది. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం రేవంత్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంటి అంటే, ఒక అటవీ భూమిని ఇవాళ తాకట్టు పెట్టడం లేదా అమ్మడం, ఆ అధికారం గవర్నమెంట్ కూడా లేదు. ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు, మీకు FRBM ను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్ గా స్కీమ్. దీనిలో అన్ని నిబంధనలు మొత్తం అన్ని చట్టాలు, నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులు అన్నింటినీ తుంగలో దొక్కారు. RBI గైడ్ లైన్స్ ను కూడా తుంగలో దొక్కారు. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం. అభివృద్ధి చూస్తే మాత్రం అంతంతే. స్మార్ట్ సిటీ, అమృత్, హృదయ పథకాలు చేపట్టినా ప్రజల కష్టాలు తీరడం లేదు. గుక్కెడు నీళ్ల కోసం ఓరుగల్లు వాసులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. వరంగల్ నగరం సమస్యలకు నిలయంగా మారింది. ఆ సమస్యల పరిష్కారంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంచినీటి సరఫరా కోసం 30 ఏళ్ల క్రితం వేసిన పైప్లైన్ ని ఇంకా వినియోగిస్తున్నారు.
నగరంలోని ఏదో ఒక చోట పైపులు లీకేజై రహదారులు బురదమయం అవుతున్నాయి. ప్రధానంగా కేయూ జంక్షన్తో పాటు పెద్దమ్మగడ్డ, యాదవనగర్, రెడ్డి కాలనీ, దేశాయిపేట, శివనగర్లో సమస్య ఎక్కువగా ఉంది. తాగునీరు వృధాగా పోతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పైప్లైన్ లీకేజ్లను అరికట్టేందుకు వరంగల్ నగరపాలక సంస్థ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది. కొత్త పైప్లైన్ వేయాలని నిపుణులు సూచించినప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండో నగరంగా చెప్పుకుంటున్న వరంగల్ నగరం 10 లక్షల జనాభా వరంగల్ నగరంలో ఉంటుంది. 10 లక్షల జనాభా సంబంధించి మంచినీళ్లు సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అయినా కూడా వేసవి కాలం వచ్చినా కూడా ఈ రోజు బాగా వాటర్ లీకేజ్ కొంచెం లెవెల్ మనం చూస్తే ఒక్క దిక్కు 3 సార్లు చేసినా కూడా మళ్ళీ వాటర్ లీకేజ్ అవుతుంది. దాంతో పాటు రోడ్డు మొత్తం ఖరాబైన పరిస్థితి. ఆ రోడ్డు రిపేర్ చేయాలంటే రోడ్డు రిపేర్ చేయరు. దానివల్ల వెహికల్ డ్యామేజ్ అయిపోయి ఈ రోజు నడుము నొప్పి వచ్చే పరిస్థితి. ఎక్కడైతే లీకేజ్ అయితే లీకేజ్ దగ్గర నుంచి కలుషిత నీరు వస్తుంది. ఎండాకాలం పీరియడ్ లో ఎండలో ఉన్న 1 గంటకు 2 గంటలకు నల్లా వదిలిపెట్టడం వల్ల జనం చాలా ఇబ్బంది పడతారు. వేసవి కాలం రావడంతో మంచినీటితోటి ఇబ్బంది పడుతున్న పరిస్థితి వరంగల్ సిటీలో ఉంది. ఈ రోజు విలీన గ్రామాల్లో తో పాటు కిలా వరంగల్, చింతల్, లేబర్ కాలనీ ఇట్లాంటి స్లమ్స్, దేశాయపేట ఈ స్లమ్స్ కనుక చూస్తే మంచినీటితో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా స్పష్టంగా ఉంది. ఒక ప్రణాళిక బద్దంగా లేదు. రెండోది పాత అధికారులు ఎప్పటికీ ఉండడం వల్ల కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాగుతా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ వేసవి కాలం వెళ్లే లోపే తక్షణమే ఈ లీకేజ్లు మొత్తం అరికట్టడం, దాంతో పాటు నగరంలో ప్రజలందరూ కూడా సరఫరా చేసే విధంగా మేయర్ గారు, దాంతో పాటు మున్సిపల్ కమిషనర్ గారు కూడా చొరవ చూపి ఈ వేసవికాలంలో దాహం తీర్చాలని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్ నుంచి పోచమ్మ మైదాన్, రుద్రమదేవి కూడలి వరకు ఉన్న పాత పైప్లైన్ తొలగించి కొత్త లైన్ నిర్మించాలని నగరవాసులు కోరుతున్నారు. సమస్య పరిష్కారానికి ఇదే మార్గమని స్పష్టం చేస్తున్నారు. ఈ పైప్ లైనింగ్ తవ్వి పైప్ లైనింగ్ వేసినాక కూడా అది మళ్ళీ ఆడ ఈ నుంచి పొచ్చమ్మ లైన్ బిత్త బేకారు ఉంది. ఆడ మొత్తం లీకేజ్ మూసేసరికి ఈడ లీక్ అవుతుంది, ఈడ లీక్ అయితే ఆడ లీక్ అవుతుంది. ఇట్లా ఇబ్బంది ఇదే అవుతుంది. ఇంత 2 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి ఇట్లనే ఈ పోబట్టి ఇప్పుడు 2 months అవుతుంది. నీళ్ళు కూడా చాలా వేస్ట్ అవుతుంది. అది కూడా మేము మోరిగట్ట బట్టి అర్థమవుతుంది మాకు, కానీ దాంట్లోకి వెళ్ళి నీళ్ళు పోతుంది కానీ మాకు అర్థమవుతలేదు. కాలనీలో నీళ్ళు వస్తే కాలనీ నీళ్ళు వస్తే టైట్ ఉన్నాయని వాళ్ళకి తెలిసి అయిన వాళ్ళు పట్టించుకుంటారు. మరి ఆర్సీసీ లైన్, ఆ లైన్ బాగా డ్యామేజ్ అయింది. దానివల్ల 1 సంవత్సరం నుంచి రోడ్డు మీదకి నీళ్లు పోతుంది. చాలా సార్లు ఆఫీసర్లు కూడా జరిగింది. నేను కంప్లైంట్ కూడా ఇచ్చినాం, కానీ వాళ్ళు కూడా 2-3 సార్లు వచ్చి రిపేర్ చేసిండు. దానికి ఇదే లైన్ ఉన్నాయి కాబట్టి వెనక ముందు ఆలస్యం చేసి, వాస్తవంగా చాలా సంవత్సరంచే ఉన్నది కానీ ఆ లైన్ ముట్టుకోదానికి వెనక ముందు అవుతున్నారు వీళ్ళు ఆఫీసర్లు. ముట్టుకుంటే మరి ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో దాని మీద ఎంజిఎం కేఎంసీ మెయిన్, దాని వల్లనే వాళ్ళు వెనక ముందు అవుతున్నారు. మామూలు ఉంటే 1 రోజు 2 రోజులు రాకుండా అడ్జస్ట్ అయితే కానీ ఎంజిఎం కానీ కేఎంసీఎం కానీ పాత సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి దాన్ని మరమ్మతు చేస్తే బాగుంటుంది అనుకున్నాం. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా పైప్లైన్ల లీకేజీ సమస్యల్ని వెంటనే అరికట్టాలని ఓరుగల్లు వాసులు డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో ముందు వెళ్తున్న బైకును ఢీకొట్టగా ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందగా యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన యువకుణ్ణి హైత్నగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు యాదాద్రి భువనగిరి జిల్లా చిల్లపూర్కి చెందిన స్పందనగా పోలీసులు గుర్తించారు. స్పందన తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా నెట్టెంపాడు పథకంలో ర్యాలంపాడు జలాశయం లీకేజీల సమస్యలపై నిపుణుల కమిటీ అధ్యయనం చేపట్టింది. మహారాష్ట్ర పుణేకు చెందిన సెంటర్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సంస్థ ప్రతినిధుల బృందం పరిశీలించింది. జలాశయం మట్టికట్ట నుంచి ఏ ప్రాంతాల్లో లీకేజీలు వస్తున్నాయని పరిశీలించారు. జలాశయం నిర్మాణానికి వాడిన మట్టి, రాయి నాణ్యతల పరీక్షల కోసం నమూనాలను సేకరించారు. ప్రయోగశాలలో వచ్చే నివేదిక ఆధారంగా మరమ్మతులు చేయాలన్న దానిపై స్పష్టత రానుందని నిపుణులు వెల్లడించారు. ఎక్కడ సీపేజ్ అవుతుందో ఈ బండ మీద చూసాము. అప్ స్ట్రీమ్ ప్రాబ్లం ఏమి లేదు, డౌన్ స్ట్రీమ్ ప్రాబ్లం డౌన్ స్ట్రీమ్ లో చూసాము. డ్యామ్ అంతా ఈ బండ మీద అబ్జర్వ్ చేసాము. మా అబ్జర్వేషన్స్ అన్ని పరిశీలించిన తర్వాత మేము దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో తొందరలో మేము ఒక రిపోర్టు సిఈ గారికి, కన్సర్న్ సిఈ గారికి పంపిస్తాం. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. ముందుగా ఆలయంలో సూర్యప్రభ గరుడ వాహన సేవలు అందుకున్న బాలాజీ అనంతరం కళ్యాణోత్సవానికి ముస్తాబయ్యారు. ఎదుర్కోలు నిర్వహించి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. మొయినాబాద్ పురపాలక ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం వసంతోత్సవం వేడుక వైభవంగా జరిగింది. మార్చి 30న ప్రారంభమైన ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. ప్రధాన ఆలయంలోని సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామివారిని బేడా మండపం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు అనంతరం వసంతోత్సవం నిర్వహించారు. నీళ్లు, పసుపు, పన్నీరు కలిపిన ద్రవ్యానికి పూజలు చేసి స్వామివారికి వసంతం చల్లారు. అనంతరం భక్తులు ఒకరికొకరు వసంతం రాసుకొని వసంతోత్సవం జరుపుకున్నారు. తదుపరి స్వామివారికి సూర్యప్రభ వాహనంపై తిరువీధి సేవ ఘనంగా జరిగింది. హైదరాబాద్ అంబర్పేట పోలీసు శిక్షణా కేంద్రంలో ఎన్డీఆర్ఎఫ్ క్యాంపు ఏర్పాటు చేశారు. 3 బృందాలు 4 ఏళ్ల పాటు అక్కడే ఉంటాయి. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, భవనాలు కూలడం వంటి ప్రమాదాలు జరిగినప్పుడు 315 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ రీజనల్ కార్యాలయం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొనేవి. అయితే శాశ్వత శిబిరం ఏర్పాటుకు ప్రభుత్వం శంషాబాద్ పరిధిలోని హమీదుల్లా నగర్లో స్థలం కేటాయించింది. ఈ క్యాంపు నిర్మాణానికి 3-4 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు అంబరపేట పోలీసు శిక్షణా కేంద్రంలో ఎన్డీఆర్ఎఫ్ 3 బృందాలు 4 ఏళ్ల పాటు ఉండేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో నాసిరకం విత్తనాల బెడద రైతుల్ని నట్టేట ముంచేస్తోంది. ఉన్నత స్థాయి పర్యవేక్షణ, నిఘా వ్యవస్థ లోపం కారణంగా ములుగు జిల్లాలో బహుళజాతి సంస్థలు చెప్పినట్లు దిగుబడులు రాక మోసపోయిన పలువురు మొక్కజొన్న విత్తనోత్పత్తి రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మొక్కజొన్న కంకులు తిన్న కొందరు అనారోగ్య పాలవుతుండటం, చొప్ప తిన్న పశువులు మృత్యువాత పడటం కలకలం సృష్టిస్తోంది. న్యాయం కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నా కంపెనీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించింది. విత్తన కంపెనీల మాయాజాలం రైతుల పాలిట శాపంగా మారుతోంది. అధిక దిగుబడుల ఆశ చూపి రైతులతో విత్తనోత్పత్తి కంపెనీలు చేయించాయి. కానీ దిగుబడులు రాక నష్టపోతే కంపెనీలు, ఆర్గనైజర్లు మొహం చాటేస్తున్నారు. అందుకు నిదర్శనమే ములుగు జిల్లా. ఈ ఏడాది మొక్కజొన్న విత్తనోత్పత్తి చేయించిన బహుళజాతి ప్రైవేటు విత్తన కంపెనీలు ఒప్పందం ప్రకారం రైతులకు 4 నుంచి 5 టన్నుల దిగుబడులు వస్తాయని నమ్మబలికింది. కానీ అలా జరగక రైతులు పూర్తిగా నష్టపోయారు. దీనిపై కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో వెంకటాపురం మండలానికి చెందిన లోకం మధుకృష్ణ అనే రైతు పురుగుమందు తాగి ప్రాణాలు వదిలారు. ములుగు, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో మేల్, ఫీమేల్ మొక్కజొన్న కంకులు తిని 3 రైతులు చనిపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో స్పందించిన వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ కలెక్టరేట్లో విచారణ చేపట్టింది. బాధిత రైతుల సమస్యలు తెలుసుకుని అధికారులు తీసుకున్న చర్యలపైన ఆరా తీసింది. నిపుణుల కమిటీ పర్యటనలో పరిశీలించిన అంశాలపై వివరాలు రాబట్టింది. అక్కడ ఎంపిక చేసింది ఆదివాసీ ప్రాంతము. ఆ ఆదివాసీ ప్రాంతంలో వాస్తవంగా ఇట్లాంటి ప్రయోగాలు చేయొద్దు. ఒకవేళ చేస్తే కూడా కంపెనీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి, కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి. ఏ విధమైన పర్మిషన్ తీసుకోకుండా అక్కడ మొక్కజొన్న విత్తనాలు తెల్ల సంచులలో ఇచ్చిన సుమా ఎక్కడ కూడా మార్క్ లేదు, కంపెనీ పేరు లేదు. వాళ్ళకిచ్చి అమాయకులకిచ్చి మధ్యలో దళారీలను పెట్టుకుని, ఆర్గనైజర్స్ అనే పేరు పెట్టుకుని పూర్తిగా వాళ్ళకే సంబంధం కానీ రైతుకు ఏ విధమైన సమాచారం ఇవ్వకుండా పంట పండించుకున్నారు, లాభాలు పొందినారు, కోట్లు సంపాదించుకున్నారు. అది జన్యు మార్పిడి పంట ఏమైనా ప్రయోగం చేసిండ్రా అనేది అనుమానం సైంటిస్టులకు ఉంది. రాష్ట్రానికి సంబంధించిన కంపెనీలు అయితే మరొక రకంగా ఉంటాయి. కానీ ఇవి మల్టీనేషనల్ కంపెనీలు, బహుళజాతి కంపెనీలు. ఇవి భారతదేశంలో చాలా ప్రయత్నం చేసినాయి. మేము అప్పుడు కూడా అనుకున్నాం. సో అందువల్ల మల్టీనేషనల్ కంపెనీలు పాగా వేసి అమాయక రైతులకి ఈ విత్తనాలు ఇచ్చి వాళ్ళ తద్వారా పండించిన విత్తనాలన్నీ కూడా వీళ్ళు ఎక్కువ ధరకు అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. కానీ రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటుంది. సీరియస్ మ్యాటర్. మొక్కజొన్న పంట విత్తనోత్పత్తి కోసం అధిక వడ్డీలకు ప్రైవేట్ అప్పులిచ్చే వ్యక్తులు చట్టపరమైన లైసెన్స్ లేకుండా తప్పుడు కేసులు పెట్టిస్తూ రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు సైతం రైతులను చట్టవిరుద్ధంగా మోసం చేసిన విషయం కమిషన్ పరిశీలనలో గుర్తించారు. అనంతరం చట్టపరమైన చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి కమిషన్ నివేదికిచ్చింది. మహారాష్ట్రలో చేసినట్లు విత్తన చట్టం సవరించి నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మేం పోయే వరకు ఎఫ్ఐఆర్ కాలే. మేం పోయిన తర్వాత కమిటీ అయింది, ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది. ఇప్పుడు సీతక్క గారి నియోజకవర్గం కాదు, కానీ సీతక్క గారు ఒక ఆదివాసీ మహిళ, అందులో
మంత్రివర్గంలో ఉన్నది, వారి దృష్టి కూడా తీసుకుపోయినాం. ఆమె కూడా సీరియస్ గానే తీసుకున్నది. ఆమె కూడా అన్ని విషయాలు తెలుసుకొని ఆ విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నది. మేము అన్ని చర్యలు యాజ్ పర్ ది జీవో, యాజ్ పర్ ది యాక్ట్ కలెక్టర్ గారికి చెప్పి అప్పటి వరకు ఏ విధమైన కదలిక లేనిది మేము పోయిన తర్వాత కూడా అన్ని కదలికలు వచ్చినాయి. ఈ అంశంపై పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చేందుకు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు బాధిత రైతు కుటుంబాల వద్దకు వెళ్లి శాస్త్రీయంగా అధ్యయనం చేయనున్నట్లు ఉపకులపతి వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పరీక్ష నిర్వహించి ఆసక్తి, నైపుణ్యం గల విద్యార్థులకు ఉచితంగా ఎప్సెట్, నీట్ కోసం ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నారు. 6 నెలల పాటు ఉచిత భోజనం సహా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. నిపుణుల చేత బోధన చేయిస్తూ పేదల విద్యార్థులకు కొండంత అండనిస్తున్న కలెక్టర్ చొరవపై ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ కళాశాలల్లో చదివే ఇంటర్ ద్వితీయ సంవత్సర పేద విద్యార్థుల కోసం కలెక్టర్ రాజశీషా వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రతిభ ఉన్న శిక్షణకు పంపించే స్తోమత లేని కుటుంబాల పిల్లల ప్రయోజనార్థం జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పరీక్ష ద్వారా 100 మందిని ఎంపిక చేశారు. ఇందులో 70 మంది బాలికలు, 30 మంది బాలురు ఉన్నారు. వీరికి జిల్లా కేంద్రంలోని ప్రీ మెట్రిక్ మైనార్టీ బాలికల వసతి గృహ భవన సముదాయంలో నవంబర్ నుంచి శిక్షణ ఇస్తున్నారు. వసతితో పాటు రుచికర భోజనం సహా అన్ని వసతులు కల్పిస్తున్నారు. ఈ శిక్షణ తమకెంతో లాభదాయకంగా ఉందని కలెక్టర్ ఆకాంక్షించినట్లుగా ఎప్సెట్, నీట్ పరీక్షల్లో సత్తా చాటుతామని శిక్షణ పొందుతున్న విద్యార్థులు చెబుతున్నారు. పేద పిల్లలకు కూడా వాళ్ళ ఆశ నిర్ణయించేలాగా, సాధించేలాగా చేయాలని ఈ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. ఇందులో అందరూ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అందరు టీచర్స్, ఫ్యాకల్టీ మొత్తం చాలా బాగుంది. ప్రతిదీ మనం చేయగలుగుతామని కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. మోటివేషనల్ స్పీకర్స్ కూడా వచ్చి చాలా మోటివేషన్స్ ఇస్తున్నారు. బయట మనం అంత కేర్గా చూపించారు టీచర్స్, ఇక్కడ చాలా కేర్ చూపిస్తారు మాకు. ప్రతి ఒక్క విషయంని వాళ్ళ ఇంటి పిల్లల్లాగా చూసుకుంటారు. మార్నింగ్ 5 నుంచి స్టడీ అవర్స్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ప్రతి ఒక్క క్లాస్ 2 hours 3 hours చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము ఇంటర్ లెవెల్ ఏమిట్లో ఐపీఎల్ లెవెల్లో చదువుకున్నాం. ఇక్కడ మస్తు అన్ని సబ్జెక్టులు మొత్తం డీప్ లెవెల్ చదువుకుంటున్నాం అని ఇలా చెప్తే లెక్చరర్స్ ఆల్సో సో ఎక్స్పర్ట్. ఆ లెక్చరర్ ద్వారా మాకు చదువు నేర్పిస్తున్నాం అంటే కలెక్టర్ని మేము ధన్యవాదాలు చేస్తున్నాం. थैंक यू सर। यहाँ पर बहुत ही सारे लेक्चरर्स है जो कि अपने सब्जेक्ट में बहुत ही ज़्यादा एक्सपर्ट है और हम लोग बहुत ही ज़्यादा नॉलेज गेन कर रहे हैं जो कि आगे जाके हम लोग को फ्यूचर में भी बहुत यूज़ होंगे। చాలా మంది ఊరు నుంచి వచ్చే కాలేజ్ పిల్లలు వాళ్ళందరూ చాలా పేదవాళ్ళు ఉన్నారు. నాకు డైలీ మాక్ టెస్ట్లు కూడా జరుగుతున్నాయి. డైలీ దాని రిజల్ట్ కూడా ఇస్తున్నారు. అండ్ మేమందరం బాగానే చదువుకుంటున్నాం. సో మా గోల్స్ని మేము రీచ్ అవుతామని కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. అనుభవజ్ఞులైన అధ్యాపకులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. సొంత నిధులను వెచ్చిస్తూ పేద పిల్లలకు మేలు చేస్తున్న కలెక్టర్ చొరవను వారంతా కొనియాడుతున్నారు. కానివ్వండి, తర్వాత ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కానివ్వండి, ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి మా జిల్లాలో 13 ప్రభుత్వ కళాశాలలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల పిల్లల్ని ఎన్నిక చేసి ఒక మంచి ఆధునిక సౌకర్యాలున్న వసతిని ఏర్పాటు చేసి అత్యంత ఎక్స్పర్ట్స్తో 6 నెలల కాలం పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం అనేది మామూలు విషయం కాదు. ఇది తెలంగాణలోనే మొదటిసారి. మా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించిన ఫ్యాకల్టీ, కొంతమంది ప్రిన్సిపల్లు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ వచ్చి చెప్పడం జరుగుతున్నది. 13 కళాశాలల నుంచి పేద పిల్లల్ని ఇటువంటి సౌకర్యాన్ని కల్పించారు. ఈ పిల్లలు హైదరాబాద్ వెళ్ళి ప్రతి ఒక్కరు 2 లక్షలు ఖర్చు చేసి చదువుకోవడానికి ఎవరు ముందుకు రారు. కాబట్టి ఇటువంటి అవకాశం కల్పించారు. సార్కు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. లక్షలు వెచ్చిస్తే కానీ లభించని ఎప్సెట్, నీట్ కోచింగ్ను పేద విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న ఆదిలాబాద్ కలెక్టర్ చొరవ అభినందనీయం, స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడుతున్నారు.